ఈ తెనాలి పట్టణంలో ఇప్పటికే అనేక రకాల స్వచ్ఛ సర్వేక్షణ యాక్టివిటీస్ కూడా స్టార్ట్ అయ్యాయి. గురుపాలెము భాషణ స్కూల్కి ఆపోజిట్గా ట్రిబుల్ సెంటర్ అని ఒకటి ఏర్పాటు చేసాం. అలాగే మెటీరియల్ రికవరీ ఫెసిలిటీ అని చెప్పి మనము భాషణ స్కూల్కి అటువైపు ఆపోజిట్గా చెంచుపేటలో కూడా ఏర్పాటు చేస్తున్నాము. మేము అలాగే మెప్మా డిపార్ట్మెంట్ తరఫున ఎకో స్టోర్ అని ఒక ఏర్పాటు చేయబడుతున్నాం. ఈ ఎకో స్టోర్ ద్వారా ఏవైతే మనము పట్టణంలో ఉండేటువంటి వ్యాపారస్తులందరికీ కూడా మెప్మా డిపార్ట్మెంట్ తరఫున తయారు చేసినటువంటి సంచులు అండ్ పేపర్ బ్యాగ్స్ అన్నీ కూడా అక్కడ స్టోర్ చేసి అమ్మేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం. మీ ఇళ్లలో ఉండేటువంటి పాత వస్త్రాలు, చెప్పులు, షూస్, బెల్ట్ అండ్ పుస్తకాలు, ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇలాంటివన్నీ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా తిరిగి లేని వాళ్ళు చాలామంది ఉపయోగించుకుంటారు. దాన్ని రీయూజ్ అంటాం, రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ ట్రిబుల్ సెంటర్ అంటాం. దాన్ని పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నాము. దాన్ని కూడా ప్రమోట్ చేయాల్సిందిగా సోషల్ మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో ఎట్లాగో ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు, ప్రింట్ మీడియా సోదరులు ఎలాగోనూ మాకు కోఆపరేట్ చేస్తున్నారు. సో ఈ సందర్భంగా వాళ్ళ నలుగురిని కూడా కోరేది ఏంటంటే, మీ ఇళ్లలో ఉండేటువంటి పాత బట్టలు ఆర్ ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ కానీ, ఆట బొమ్మలు కానీ, అలాగే చెప్పులు, బ్యాగులు, హ్యాండ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న రిపేర్లతో వాటితో ఉంటాయి. అవన్నీ మాకు ఇస్తూ సరిచేసి లేని వాళ్ళకి సప్లై చేస్తాం. అక్కడ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం, ఎవరు ఇస్తున్నారు, ఎవరు తీసుకెళ్తున్నారు అనేది కూడా. సో దానిని కూడా ప్రమోట్ చేయాల్సిందిగా సోషల్ మీడియా తరఫున, అలాగే స్వచ్ఛ సర్వేక్షణ కూడా ప్రమోట్ చేయాల్సిందిగా, అపార్ట్మెంట్స్లో హోమ్ కంపోస్టింగ్ అనేటువంటిది చాలా చోట్ల ఏర్పాటు చేస్తాం, అవి కూడా ప్రమోట్ చేయాల్సిందిగా సందర్భంగా కోరుతున్నాం. సో ఇవంచి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా నలుగురికి కూడా, ముఖ్యంగా అసోసియేషన్ వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ.